హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఇస్మార్ట్ పూర్ణ. ఈరోజు మనం గులాబ్ జామ్స్ పగుళ్ళు లేకుండా, లోపల ఉండలు కట్టకుండా ఎలా టేస్టీగా, చాలా జ్యూసీగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. నేను చెప్పే చిన్న చిన్న చిట్కాలు పాటిస్తూ మీరు ప్రిపేర్ చేస్తే పర్ఫెక్ట్ గులాబ్ జామ్స్ వస్తాయి. తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. గులాబ్ జామ్స్ ప్రిపరేషన్ కోసం నేను కప్పున్నర దాకా గులాబ్ జామ్ పిండి తీసుకున్నాను. ఎంటీఆర్ కంపెనీ తీసుకున్నానండి. నేను పిండంతా కూడా ఒకసారి స్మూత్గా కలుపుకోవాలి. పాలు మాత్రమే తీసుకుంటున్నానండి. ఒక కప్పు దాకా తీసుకున్నాను పాలు. కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. పచ్చిపాలే వాడుతున్నానండి. ఇలా పాలు యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. పిండిని చాలా స్మూత్గా కలుపుకోవాలండి, లేదంటే గులాబ్ జామ్స్ చాలా గట్టిగా వచ్చేస్తాయి. స్మూత్గా మునివేలతోనే కలుపుకుంటూ ఉండాలి. ఒక 5 మినిట్స్ దాకా ఇలా కలుపుకున్న తర్వాత పిండి చక్కగా ఇలా కలిపేసుకొని 15 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని బాండీ పెట్టుకొని 1 కప్పుకి 2 కప్పులు చొప్పున షుగర్ తీసుకోవాలండి. నేను 1.5 కప్పుకి 3 కప్పుల దాకా షుగర్ యాడ్ చేసుకున్నాను. షుగర్ ఎంత తీసుకున్నామో వాటర్ కూడా అంతే తీసుకోవాలి. 3 కప్పుల దాకా వాటర్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇలా వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత 2 యాలక్కాయలు దంచి దీనిలో వేసుకొని ఒకసారి తిప్పుకోవాలండి. షుగర్ ఎక్కువ ఇష్టపడేవారు 2.5 కప్ దాకా షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇలా 15 నిమిషాల పాటు నానబెట్టినటువంటి పిండి తీసి చూస్తే మనకి చాలా సాఫ్ట్గా అయిపోయి ఉంటుంది. పిండి లోపల ఇలా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయితే మనకి గులాబ్ జామ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. మరొకసారి పిండి అంతా మునివేళ్ళతో ఒక 2 మినిట్స్ దాకా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత చిన్ని చిన్ని ముద్దలుగా తీసుకొని 2 అరచేతి మధ్యలో పెట్టుకొని లైట్గా ప్రెస్ చేస్తున్నట్టు తిప్పి తర్వాత రౌండ్గా ఉండ చుట్టేసేయాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా. ఇలా చేయడం వల్ల మనకి గులాబ్ జామ్ అనేది పైన పగలకుండా వస్తుంది. చూసారు కదా, ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇంకొకసారి చూపిస్తాను. ఇలా లైట్గా ప్రెస్ చేసినట్టు తిప్పి తర్వాత ఉండలాగా చుట్టేసేయాలి రౌండ్గా. అన్నీ ఇదే విధంగా చేసి పక్కన ఉంచుకోవాలి. ఇలా పిండిని ప్రెస్ చేసుకుంటూ చేయడం వల్ల మనకి పగుళ్ళు అనేవి రాకుండా స్మూత్గా వస్తాయి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా, ఎక్కడ కూడా ఒక చిన్న క్రాక్ కూడా లేకుండా అన్నీ ప్రిపేర్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు షుగర్ సిరప్ ఒకసారి చూద్దాము. ఇంకా కొంచెం మరగాలి షుగర్ సిరప్ అనేది. వేరొక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గులాబ్ జామ్ బాల్స్ దాంట్లో వేసేసుకోవాలి. ఆయిల్ మీడియంగా హీట్ అయితే సరిపోతుంది. అలాగే ఈ బాల్స్ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు అలా వదిలేసిన తర్వాత ఇలా జాలీతో వీడియోలో చూపించిన విధంగా బయటకు తీస్తూ లోపలికి వేస్తూ ఇలా తిప్పుకుంటూ ఉంటే మనకి అన్ని వైపులా కూడా చక్కగా బౌల్స్ అనేవి వేగిపోతాయి. మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. ఇలా జాలీతో మనం తిప్పడం వల్ల మనకి అన్ని వైపులా కూడా ఈవెన్గా వేగుతాయి. మంచి గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఈ షుగర్ సిరప్ మనకి వాటర్ పోసినప్పుడు ఉంటుంది కదండి, ఆ లెవెల్ అనేది కొంచెం తగ్గేదాకా మరిగించుకోవాలి. షుగర్ సిరప్లో ఇలా 2 వేళ్ళు ముంచి ఇలా అంటే మనకి కొంచెం అతుక్కుపోతున్నట్లు ఉండాలి. అట్లాగే ఒక వేలు ముంచి చూస్తే వెంటనే డ్రాప్ కింద పడిపోకుండా అలా ఉన్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా షుగర్ సిరప్ ప్రిపేర్ అయిపోయినట్లే. ఇందులో గులాబ్ జామ్స్ వేసుకొని 1 గంట పాటు పక్కన పెట్టి ఉంచుకోవాలి. చూసారు కదా, చాలా స్మూత్గా ప్రిపేర్ అయిపోయినాయి గులాబ్ జామ్స్ అన్నీ కూడా. మీకు నేను ఒక గులాబ్ జామ్ కట్ చేసి చూపిస్తాను. లోపల షుగర్ సిరప్ ఎంత చక్కగా పీల్ చేసిందో. చాలా ఎమ్మీగా ప్రిపేర్ అయిపోయినాయండి. చూసారు కదా, చాలా జ్యూసీగా లోపల. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.